హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో E20 ఫ్యూయల్ అందుబాటులోకి వచ్చింది. సిటీలో ఇప్పుడు వాహనదారులకు అందుబాటులో ఉన్న పెట్రోల్ E20 కలిపిందే. ప్రతి బంకులో E20 పెట్రోల్ ఉంది అంటూ అవగాహన కల్పించేలా బోర్డ్స్ ఏర్పాటు చేశారు యజమానులు. హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంపై అవగాహన కల్పించే బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే ఇంధనం సరఫరా చేస్తున్నామని వినియోగదారులకు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. దీంతో హైదరాబాద్లో కూడా వాహనదారులు E20 పెట్రోల్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇథనాల్ వల్ల ఎలాంటి సమస్య ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాహనదారుల్లో మాత్రం అనుమానాలున్నాయి. ముఖ్యంగా పాత కార్లు, బైక్లు ఉన్న వాళ్లలో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. తమ వాహనం E20 పెట్రోల్కు అనుకూలంగా ఉందా లేదా అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలియడం లేదు. ఇథనాల్పై ప్రజల్లో ఉన్న ప్రధాన అనుమానం మైలేజ్కు సంబంధించినదే. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల E20 వాడినప్పుడు కొన్ని వాహనాల్లో మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వాహనం మోడల్, ఇంజిన్, ట్రాఫిక్ పరిస్థితులు, డ్రైవింగ్ విధానం, టైర్ ప్రెజర్, ఏసీ వినియోగం, వాహనం నిర్వహణ వంటి అనేక అంశాలపై మైలేజ్ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. E20 వల్ల ఇంజిన్ పాడవుతుందని అనుకుంటున్నారు. అయితే E20కి అనుకూలంగా తయారు చేసిన ఆధునిక వాహనాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్ పాడవుతుందని ఆధారం లేదని ప్రభుత్వం, ఆటోమొబైల్ పరిశ్రమలు చెబుతున్నాయి. E20 వాడితే వాహనం వారంటీ లేదా ఇన్సూరెన్స్ రద్దవుతుందా అనే దానిపై జనాలు అపోహతో ఉన్నారు. E20 వాడటం వల్ల మాత్రమే వాహన ఇన్సూరెన్స్ చెల్లుబాటు కోల్పోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇథనాల్ నీటిని ఆకర్షిస్తుందనే కారణంతో కూడా కొంతమంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకులోకి నీరు చేరితే ఫ్యూయల్ సిస్టమ్కు సమస్యలు వస్తాయనే అనుమానం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం సాధారణ పెట్రోల్లో E20ని కొనసాగిస్తోంది. E10 లేదా ఇథనాల్ లేని పెట్రోల్ను దేశవ్యాప్తంగా మరో ప్రత్యేక ఎంపికగా అందుబాటులో ఉంచడం లాజిస్టిక్స్ పరంగా కష్టమని కేంద్రం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులకు వేర్వేరు రకాల పెట్రోల్ను నిల్వ చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం వల్ల అదనపు మౌలిక సదుపాయాలు అవసరమవుతాయని ప్రభుత్వం వివరిస్తోంది. అందుకే ప్రస్తుతం E20నే సాధారణ పెట్రోల్గా కొనసాగిస్తోంది. హైదరాబాద్లో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. నగరంలోని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులో ఉండడంతో వాహనదారులు దాన్నే వినియోగిస్తున్నారు. అందుకే కొన్ని పెట్రోల్ బంకుల్లో E20పై అవగాహన కల్పించే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వినియోగదారులకు ఇథనాల్పై సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్లో E20పై ప్రస్తుతం ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు చమురు సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.